అందరికీ నమస్తే. నారా లోకేష్ ఇప్పుడు ఈయనొక సెన్సేషన్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అవహేళన చేయబడ్డాడో ఇప్పుడు ఉన్నది ఆ లోకేషేనా అని వైసీపీ పార్టీకి చెందినటువంటి వర్గాల్లోనే ఆశ్చర్యాన్ని గొలిపే విధంగా నారా లోకేష్ పనిచేస్తున్నారు. నారా లోకేష్ గారు మంత్రిగా పనిచేయటం ఇది రెండోసారి. 2014లో ఐటీ శాఖకి సంబంధించి ఆయన మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఎడ్యుకేషన్ హ్యూమన్ రిసోర్స్కి సంబంధించినటువంటి శాఖకి మంత్రిగా ఉన్నారు. ఈయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా ఈయన చేసే ప్రతి పనిలో కూడా తెలుగు ప్రజల మనసుల్ని హత్తుకునేలాగా ఉంటున్నాయి. వారి యొక్క హృదయాలలో మంచి పేరుని సంపాదించుకునేలాగా ఉంటున్నాయి. అసలు నాయకుడు అంటే ఇలాగే ఉండాలి అనేట్టుగా ప్రజల మనసులో ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు నారా లోకేష్. అన్నీ కూడా అద్భుతాలే. ఒక మంత్రి తలుచుకుంటే ఇలా కూడా చేయొచ్చా అని నిరూపించేలాగా తన పని చేస్తున్నారు. మొన్న చూసుకుంటే నారా లోకేష్కి వచ్చినటువంటి ఒకే ఒక్క వాట్సాప్ మెసేజ్ దాదాపు 25 మంది దివ్యాంగులకు జీవితాలనిచ్చింది. వారికి ఎన్ఐటి ఐఐటిలో సీట్లు వచ్చేలాగా చేశారు. దీనికోసం ప్రత్యేకించి ఒక జీవోనే వచ్చేలాగా చేశారు. నా నంబర్ ఎక్కడ సంపాదించాలో నాకు తెలియదురా స్వామి. పెట్టాడు ఆ రోజు బాధ కలిగింది. ఏదో దీనికి సొల్యూషన్ ఉండాలి, ఏం చేయాలని ఆలోచించు. నాకు మెసేజ్ పెట్టినండి ఇమ్మీడియట్ గా ఓఎస్డీ గారు చెప్పా, ఎటో ఒక సొల్యూషన్ ఎతకాలి, ఏం చేయాలి, పరిష్కారం మార్గం ఏంటని నేను వాట్ ఈస్ ద సొల్యూషన్ అని. సో మన అందరిలో ఆ శక్తి ఉంది. ఈ ప్రభుత్వంలో చాలా స్పష్టంగా ప్రజలకు కావాల్సిన ప్రభుత్వం ప్రజలకి అందుబాటులో ఉండాలి. ప్రజలు ఏ సమస్య ఏదో పరిష్కారం ఎత్తుకుతున్నారో అది అందించాల్సిన బాధ్యత మంత్రుల పైన ఉంది. ఇది రాష్ట్రాన్ని గర్వించేలాగా చేసింది. అందరూ కూడా సంతోషించారు. గతంలో మంత్రులను చూసుకుంటే వాట్సాప్ మెసేజ్ కాదు కదా, ఏదైనా అత్యవసర పరిస్థితి మంత్రితో అవసరం ఉండి ఆయనకు ఫోన్ చేస్తే ఈయన బిజీగా లేకపోయినా పిఏకి ఫోన్ ఇచ్చి సార్ బిజీగా ఉన్నారు అనేటువంటి పరిస్థితి నుంచి నాయకులందరూ కూడా ఈ విధంగానే పనిచేయాలి అని ఒక కొత్త ట్రెండ్ని సెట్ చేస్తున్నారు లోకేష్. ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం. మరొకటి దేశాన్నే గర్వించేలాగా చేసింది. దేశంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఒక్కసారిగా టీడీపీ వైపు, నారా లోకేష్ వైపు చూసే విధంగా చేశాడు. అలాగే నాయకులందరూ కూడా అప్పట్లో మేమెందుకు ఇలా చేయలేకపోయామని తలదించుకునేలాగా చేశారు నారా లోకేష్. ఆ సంఘటన కువైట్లో ఒక తెలుగువాడి ఆవేదన. ఈ వీడియో మీ అందరూ చూసే ఉంటారు. ఇది బాగా వైరల్ అయింది. పొట్టకూటి కోసం, కుటుంబ పోషణ కోసం దేశం వదిలి దేశం కాని దేశం కువైట్లో పనిలో చేరాడు మన రాష్ట్రానికి చెందినటువంటి తెలుగువాడు. అక్కడ చిక్కుకుపోయి ఎడారిలో ఒంటరి జీవితం గడుపుతూ అక్కడ నరకాన్ని అనుభవిస్తూ అక్కడున్న వారి చేత వేధింపులకు గురి కాబడుతున్నాడు అక్కడ ఉన్నటువంటి ఒక తెలుగువాడు. అతను ఉండలేక వెళ్ళిపోతాను అంటే వీసా పాస్పోర్ట్ లాక్కొని డబ్బులు కడితే గానీ నిన్ను పంపించను అని అతన్ని అక్కడ బంధించేశారు. అతను చేసేదేమీ లేక ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి నెట్లోకి వదిలాడు. తనని ఎలాగైనా కాపాడాలని, ఒకవేళ తనని కాపాడుకోకపోతే తనకి చావే గతని అతను వేడుకుంటూ ఒక వీడియో చేశాడు. ఆ వీడియో చాలా బాధాకరంగా ఉంది. అయితే ఆ వీడియో నారా లోకేష్ కంటబడింది. అందరిలాగా నారా లోకేష్ చూసి వదిలేయలేదు. దాన్ని ఒక వీడియోలాగా కాకుండా ఆ వీడియోలో నారా లోకేష్కి ఒక జీవితం కనపడింది. వెంటనే మానవత్వంతో నారా లోకేష్ స్పందించడమే కాకుండా ఒక మంత్రి స్థాయిలో ఆయన చేయాల్సిందంతా చేయడానికి ప్రయత్నించాడు నారా లోకేష్. వెంటనే ఆ కువైట్లో వేధింపులకు గురి కాబడుతున్నటువంటి ఆ వ్యక్తి యొక్క కుటుంబం గురించి ఆరా తీశాడు. ఆ వ్యక్తి యొక్క ఆచూకీ కనుక్కోవటమే కాకుండా కువైట్లో ఉన్నటువంటి టీడీపీ ఎన్ఆర్ఐ బృందానికి సమాచారం అందించి వెంటనే అతన్ని రక్షించేటువంటి కార్యక్రమం చేశాడు నారా లోకేష్. చూడండి సార్, నా పేరు శివ. మాది ఇట్లా ఆంధ్ర రాయలసీమ మదనపల్లి దగ్గర చిత్తపర్తి గ్రామం. చూడండి సార్, నేను పోయేటికి వచ్చాను, ఏదో బతకాలని వచ్చాను. ఇక్కడ చూస్తే చాలా కష్టంగా అయిపోయింది. ఎడార్లు వేసేసారు, అరలు తీసుకొచ్చారు, వాళ్ళు సాయం చేశారు. ఇక్కడ ఉండడానికి రూము, తినడానికి తిండి, మంచి చెడ్డ అన్ని వాళ్ళే చూస్తున్నారు సార్.
అతన్ని క్షేమంగా బయటికి తీసుకొచ్చాడు, ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాడు. అయితే గతంలో ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి. సౌదీ వెళ్ళారు, అక్కడ మోసపోయారు, సెల్ఫీ వీడియోలు చేశారు, రక్షించమని అడిగారు. అప్పుడు ఎవరో పట్టించుకోవాలా అప్పటి రాజకీయ నాయకులు. దేనికంటే అప్పుడు రాజకీయ నాయకులు కేవలం రాజకీయాలను మాత్రమే చేసేవాళ్ళు, కానీ మానవత్వం, మంచి అనేది ఆనాటి రాజకీయ నాయకుల్లో ఉండేవాళ్ళు కాదు. అసలు అలాంటి ధోరణే అప్పటి రాజకీయ నాయకుల్లో ఉండేది కాదు. కానీ నారా లోకేష్ చేస్తున్నటువంటి ఈ అద్భుతాలని మెచ్చుకోవటమే కాకుండా అసలు మంత్రిని, ఆ యొక్క పవర్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, ప్రజల కోసం ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి సక్రమమైనటువంటి మార్గాల్లో నారా లోకేష్ ఆయన యొక్క పవర్ని లేకపోతే అధికారాన్ని ఉపయోగిస్తున్నారు. నాయకులందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా నారా లోకేష్ ఉన్నారు. అంటే ఒక నారా లోకేష్ చేస్తున్నటువంటి ఈ అద్భుతాలన్నీ కూడా ఒక మంత్రి తలుచుకుంటే, ఒక మంత్రి స్థాయి తలుచుకుంటే ఎంతమంది జీవితాల్లో వెలుగులు నివ్వచ్చో, ఎంతమంది ఆవేదన, వారి యొక్క బ్రతుకులు మార్చవచ్చో నిరూపిస్తున్నారు నారా లోకేష్. నాడు ఎవరైతే నారా లోకేష్ని అవహేళన చేస్తూ మాట్లాడారో, ఇప్పుడు అదే వర్గం, అదే ప్రత్యర్థులు ఇప్పుడు నారా లోకేష్ చేస్తున్నటువంటి అద్భుతాలను చూసి అరే ఆనాడు అనవసరంగా నోరు పారేసుకున్నామే అని అనుకునేలాగా చేస్తున్నాడు. నారా లోకేష్ ప్రజెంట్ రాజకీయాల్లో రాజకీయ నవశకానికి నాంది పలుకుతూ రాజకీయ నాయకులందరినీ కూడా అటువైపే నడిచేలాగా చేస్తున్నాడు.